హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ బ్లాగ్. ఇవాళ వీడియో వచ్చి మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు. సో తిరుపతిలో ఉన్న జూ పార్క్ అయితే వెళ్ళాము. ఆ రోజు సండే అనమాట. సో ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుండగా ఇంకా మా కజిన్ వచ్చి సో చాలా డేస్ కాదు చాలా ఇయర్స్ అయ్యింది అనమాట. సో ఒకసారి జూ పార్క్కి వెళ్దాం అనేసరికి సో నేను కూడా వెళ్దామని చెప్పని బయలుదేరాము. మా ఇంటి దగ్గర నుంచి అయితే 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ జూ పార్క్ వెళ్ళాలంటే 2 దారులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఒకటైతే మన తుమ్మలగుంట నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. తుమ్మలగుంట తాటితోపు ఆ రూట్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చి మన అల్లిపిరి ఉంది కదా, మన తిరుమలకి వెళ్తాం, అల్లిపిరి రోడ్డు వస్తుంది. అల్లిపిరి రోడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం మనకైతే 2 రూట్లు అయితే ఉన్నాయి జూ పార్క్ వెళ్ళడానికి. మేమైతే ఇది తుమ్మలగుంట రూట్ అయితే వెళ్ళాము. తుమ్మలగుంట తాటితోపు వస్తాయి అనమాట. సో ఆ రూట్ అయితే మేము వెళ్ళాము. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాము అనమాట. ఇప్పుడు అప్పట్లో అయితే ట్రిప్ వెళ్ళాలి అంటే స్కూల్స్లో ఇట్లా జూ పార్క్కి అలా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడైతే చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది వెళ్ళాలంటే. ఎందుకంటే స్కూల్స్లో ట్రిప్స్ అంటే మీకు తెలిసిందే అనమాట. ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ఫీలే వేరుంటుంది మనకి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చైల్డ్హుడ్ మెమరీస్ అంతా బాగా గుర్తొచ్చాయి అనమాట నాకైతే ఒక్కసారిగా. ఇక్కడైతే మనం రైట్ తీసుకోవాలి. సో రైట్ తీసుకుంటే జూ పార్క్ అయితే వెళ్తాం అనమాట. సో ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాల్సి ఉంటుంది. I was a lonely silhouette, needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came. సో ఫైనల్ అయితే మనమైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, సో అదే అనమాట జూ పార్క్. సో ఈ జూ పార్క్ ఎదురుగా అయితే మనకి బైక్ పార్కింగ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చి పెద్దవాళ్ళకైతే 70 రూపీస్. అలానే చిన్నపిల్లలు 3 to 12 ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఉంటారు కదా, మధ్యలో 3 to 12 ఇయర్స్ వాళ్ళకైతే 30 రూపీస్ అనమాట. అలానే మనం 4 వీలర్ అయితే అలో ఉంటుంది లోపల. సో మనం 4 వీలర్ అంటే కార్స్ అది తీసుకెళ్లాలంటే మనకైతే 750 రూపీస్ అనమాట టికెట్ విత్ డ్రైవర్. అలానే మనకి కెమెరాస్ ఉంటాయి కదా, ఆ కెమెరాస్ అలో ఉండాలంటే వాళ్ళకైతే 200 రూపీస్ అనమాట. సో ఇది వచ్చి టికెట్ ప్రైజింగ్. ఇక్కడ మనకి ఏమంటే ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు. సో ఎవరైనా డ్రింక్ చేసి వచ్చింటే మాత్రం ఇక్కడికైతే అలో చేయరు. మనం లోపలికి వెళ్ళిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్ అయితే మనకి సైకిల్స్ అయితే రెంట్కి ఇస్తారనమాట. అలానే బైక్స్ కూడా ఉంటుంది. మన ఛార్జింగ్ బైక్స్ ఉంటాయి కదా, సో ఆ ఛార్జింగ్ బైక్స్ అయితే ఉంటాయి. పర్ హవర్ వచ్చి 300 రూపీస్. అదే సైకిల్ అయితే మన పర్ హవర్ అయితే 30 రూపీస్ అనమాట. సో మేమైతే బై వాక్కే వెళ్ళాము. ఎందుకంటే కొంచెం వీడియో రికార్డ్ చేయడానికి కొంచెం బాగుంటుందని బై వాక్కే వెళ్ళాము అనమాట. మీకు ఎంట్రన్స్లోనే ఇలా కొన్ని అనిమల్స్తో అయితే మీకు కొన్ని బొమ్మలు ఉంటాయి. సో మీకు ఫస్ట్ సైడ్ రావడమే మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాయి, కోతులు ఉంటాయి. సో చూసారా ఇక్కడ చిన్నపిల్ల కోత ఎంత బాగుందో. సో అలానే మీకు దాని తర్వాత అయితే నామాల కోత అనేది వస్తుంది. సో ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంతకుముందు నేను అంటే ఎప్పుడో వచ్చాను కాబట్టి నాకైతే ఐడియా లేదు ఉందని. నాకు తెలిసి కొత్తగా పెట్టారని నేను అనుకుంటున్నాను. సో నామాల కోత అనమాట అది. సో ఇక్కడ మీరు చూస్తున్నారంటే ఇది వచ్చి మన ఈ జూ పార్క్లో ఎన్ని అనిమల్స్ ఉన్నాయో మొత్తం లిస్ట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నడవని వాళ్ళ కోసం అయితే మనకి బ్యాటరీ కార్స్ అయితే ఉంటాయి. సో డ్రైవర్ ఉంటారనమాట. మనం ఆ బ్యాటరీ కార్స్లో వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళకైతే 70 రూపీస్. అలానే చిన్నపిల్లలకైతే 50 రూపీస్ అనమాట. ఈ జూ పార్క్లో ఉన్నాయి మొత్తం 38 అనిమల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో నాకైతే చాలా దాకా కనిపించలేదు. ఎందుకంటే మేము మధ్యాహ్నం అలా అంటే మేము వెళ్ళిన టైం అయితే 12:30 అలా వెళ్ళాము. సో కొంచెం ఎండ వల్ల అయితే మాకైతే కనపడలేదు. I was a lonely silhouette, needed somebody to show the way. ఇక్కడ మా కజిన్ అయితే సిగ్గుపడుతున్నాడు. సో ఇద్దరు మా పిన్నమ్మ కొడుకులే అనమాట. ఇక్కడ ఏమంటే ఇక్కడ నుంచి మనకి పీకాక్స్ అనమాట. మనకి ఇక్కడ మొత్తం ఒక సర్కిల్ లాగా వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ అయితే మనకి తెల్ల నెమళ్ళు అయితే కనిపిస్తుంటాయి. సో లోపల కొంచెం ఫెన్సింగ్ వల్ల మనకి క్లియర్గా అయితే కనపడట్లేదు. నేనైతే ట్రై చేశాను మీకైతే క్లియర్గా చూపించడానికి. నెక్స్ట్ వచ్చి మనకి కామన్ పీకాక్ అయితే వస్తుంది.
సో అలా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికాక్స్ అయితే మనకి ఒక దగ్గర ఉంటుంది. మనకి స్టార్టింగ్లోనే బోర్డు ఉంటుంది అనమాట. సో అక్కడ మొత్తం ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఒక సర్కిల్ మొత్తము ఒక్కొక్కటి దాటుకుంటూ ఉంటే మనకైతే ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ పికాక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే వాటిలో జాతులు ఉంటాయి కదా, సో అలా అనమాట. I was a lonely silhouette, needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే కృష్ణ జింక అని అంటారు. సో అందరికీ తెలిసే ఉంటుంది, ఇది మన ఆంధ్రప్రదేశ్ అనిమల్ అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, సో ఇది వచ్చి అడవి దున్న, మన ఇంగ్లీష్లో వచ్చే బైసన్ అంటారు, మన తెలుగులో వచ్చి అడవి దున్న అని అంటారు. సో బాహుబలిలో ఉంది కదా, అట్లాంటిది అనమాట. సో ఇది వచ్చి మనుబోతు. ఇది యాక్చువల్గా చూడాలంటే లైక్ గుర్రం లాగా ఉందన్నమాట. నాకైతే గుర్రం లాగా అనిపించింది, అంటే సైడ్ నుంచి చూస్తుంటే బాడీ అంతా. ఇక్కడ మనకి కొంచెం దూరం వెళ్తేనే మీకు లెఫ్ట్ సైడ్ అయితే కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, స్నాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చి లయన్ సఫారీ అయితే ఇక్కడే అనమాట. సో లయన్ సఫారీ ఎలా అంటే ఇక్కడ మనకి టికెట్స్ ఇస్తుంటారు. సో టికెట్స్ ఇచ్చి వెయిటింగ్ హాల్ ఉంటుంది. వెయిటింగ్ హాల్ అంటే పెద్ద హాల్ అయితే ఏం కాదు, జస్ట్ ఒక షెడ్ లాగా ఉంటుంది పక్కనే. సో ఇది చూస్తున్నారు కదా, ఇదే అనమాట అది. టికెట్ పైన మనకైతే నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ వైజ్ అయితే మనల్ని పంపిస్తారనమాట. ఒక వెహికల్ వచ్చిన తర్వాత వెహికల్ని పంపిస్తారు. అలా మా టర్న్ అయితే వచ్చింది. సో మేమైతే ఇంకా లయన్ సఫారీకి అయితే రెడీగా ఉన్నాం చూడడానికి. I was a lonely silhouette, needed somebody to show the. అంటే ఇలా మనం స్టార్ట్ అవుతానే మీకు కొంచెం ఒక 100 మీటర్స్ వెళ్తానే మనకైతే పెద్ద గేట్ అయితే వస్తుంది. సో మనకి అక్కడైతే ఉంటారనమాట. సో వెహికల్ వస్తుందని చూసి అక్కడ నుంచి ఓపెన్ చేస్తారు. బటన్ అయితే స్విచ్ టైప్ అయితే ఉంటుంది. సో అక్కడ స్విచ్ నొక్కుతానే మనకైతే గేట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ఫ్రంట్ వెళ్తే మనకి ఇంకా 2 గేట్స్ ఉంటాయి. సో ఇక్కడైతే మనకి మధ్యలోనే అనిమల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ చూసారు కదా, ఇది అడవి దున్న. సో ఇదైతే మనకి మధ్యలో కొన్ని అనిమల్స్, ఇది కానీ జింకలు, జింక పిల్లలు అన్నీ అయితే కొన్ని చుట్టుపక్కలే ఉంటాయి అన్నమాట. I was a lonely. సో ఇది వచ్చి అంత వర్త్ అని అయితే నేను చెప్పను. బట్ కొంచెం అంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా లోపలే ఉంటాయి అన్నమాట, అంటే బోన్ లోపలే ఉంటాయి సింహాలు. ఇక్కడ ఏమంటే ఓన్లీ 2 మాత్రమే బయట ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ గేట్ వచ్చి ఇదే అన్నమాట. 2 గేట్స్ ఉంటాయి. ఈ 2 గేట్స్ దాటిన తర్వాత అయితే మనకి అసలైన లయన్ సఫారీ అయితే మొదలవుతుంది. సో మీరు ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే మనకైతే వే అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చి మనం ఎగ్జిట్ అవుతాం అక్కడి నుంచి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఫెన్సింగ్ అవతల మీకు అయితే కనిపిస్తుంటాయి. ఇవి మనకి లోపలే ఉంటాయి అన్నమాట. ఆడసింహాలు అయితే లోపలే ఉంటాయి. సో మగ సింహాలు అయితే బయట ఉంటాయి. అది కూడా 2 మాత్రమే బయట ఉంటాయి అన్నమాట. మేము వెళ్ళిన టైం అయితే 3 అయితే కనిపించాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి కొంచెం ముందర తీసుకెళ్తారు. I was a lonely silhouette, needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me colors, light in the darkness. సో ఇక్కడ నుంచి మనల్ని డైరెక్ట్గా ఏమంటే బయట 2 సింహాలు ఉంటాయని చెప్పాను కదా, సో అక్కడికైతే తీసుకెళ్లారనమాట. యాక్చువల్లీ అవి ఏమంటే పొగలపూట బాగా నిద్రపోతాయంట, నైట్ మాత్రం కొంచెం మేల్కొని ఉంటాయి. ఆఫ్టర్ 5 తర్వాత అయితే ఎక్కువ మేల్కొని ఉంటాయి. సో మీరు ఒకటైతే మేల్కొంది, ఒకటైతే చూడండి పడుకునే ఉంది. సో ఇంకా ఇక్కడ నుంచి మనము రైట్ వెళ్ళాం కదా, ఇప్పుడు లెఫ్ట్ నుంచి మనం ఎగ్జిట్ అవుతాం అనమాట. లెఫ్ట్ నుంచి ఎగ్జిట్ అవుతాము. సో ఈ తర్వాత ఇదే ఫ్రెండ్స్, లయన్ సఫారీ అంటే పెద్దగా ఏం ఉండదు. ఇప్పుడు మీకు చూపించాను కదా, అదే ఉంటుందన్నమాట. ఎక్కడ పికప్ చేసుకున్నారో అక్కడే మనల్ని అయితే డ్రాప్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ఆ బర్డ్స్ చూసాం కదా, బర్డ్స్ చూసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ వెళ్ళాల్సి ఉంటుంది. మీకు కానీ ఇక్కడ రైట్ వెళ్తే ఆ టైగర్స్, అలానే చిరుత పులులు, అలానే వైట్ పులి, తెల్ల పులి,
ఇవైతే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ మీకైతే ఇక్కడైతే చిరుతపులు అయితే కనిపిస్తాయి. చిరుతపులి తర్వాత మీకు టైగర్ ఉంటుంది. మేము వెళ్ళిన టైం చిరుతపులి అయితే మాకు కనపడలేదు. సో అందుకని మీకైతే డైరెక్ట్గానే టైగర్ అయితే చూపిస్తున్నాము. సో మేము ఒక 5 minutes అక్కడ ఉన్నాము. ఆ 5 minutes కూడా అది అటుపక్క ఇటుపక్క తిరుగుతూనే ఉన్నింది అనమాట, వాకింగ్లా చేస్తూనే ఉన్నింది. సో మా కజిన్స్ అని చెప్పాను కదా, బ్లాక్ షర్ట్ వేసుకున్న అతను వచ్చి కిషోర్, ఇతను వచ్చి బ్రౌన్ షర్ట్ వేసుకున్న అతను వచ్చి ధనశేఖర్. నేను ఇప్పుడు చూపించిన ప్లేస్ వచ్చి సింహాలు ఉంటాయి అన్నమాట అక్కడ కూడా. సో మేము వెళ్ళిన టైంకి అయితే అవైతే కనిపించలేదు. సో ఇంకా మాకు అప్పటికి ఫుల్గా దాహం వేసి సో ఇంకేదైనా కూల్ డ్రింక్ తాగాలని ఇంకా పక్కన క్యాంటీన్ లాగా ఉంటే అక్కడైతే మేము కూల్ డ్రింక్ తాగాము. సో ఆ తర్వాత మనకి ఆ క్యాంటీన్కి ఆపోజిట్ అయితే తెల్లపులి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే తెల్లపులి అనమాట. అది అంటే మధ్యాహ్నం వెళ్ళాం కదా, సో ఎండ వల్ల అనుకుంటాను చాలా దూరంగానే ఉన్నాయి అవి. అంటే దగ్గర ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేసాం మేము. అన్నీ చాలా యానిమల్స్ అయితే చాలా దూరంగా ఉన్నాయి. కొన్ని అయితే అసలు కనిపించలేదు. ఇక్కడ చూస్తే అనిమల్ పగ్ మార్క్స్ ఇవి, అంటే లయన్, టైగర్, లేపోర్డ్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన పగ్ మార్క్స్. ఇంకా వైట్ టైగర్ చూసుకున్న తర్వాత మీకు స్ట్రైట్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు కొన్ని పాయింట్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మెయిన్లీ ఇక్కడ ఫుట్పాత్ పైన నడవాల్సి ఉంటుంది. అలానే ఏదైనా ఫుడ్ ఉంటే యానిమల్స్కి పెట్టకూడదు, అంటే త్రో చేయకూడదు. అలానే ఏదన్నా ప్లాస్టిక్స్ కానీ, ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ బయట వేయకుండా ఏదైనా డస్ట్బిన్లో మాత్రమే వేయాలి. అలానే స్ట్రిక్ట్లీ స్మోకింగ్ అలాంటిది మాత్రం చేయకూడదు. అండ్ సెక్షన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఇక్కడ 2000 అయితే ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ బోర్డు కానీ గమనించారంటే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, మేల్, ఫిమేల్, బేబీ అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ నేమ్స్ ఏమంటారు అనేది మాత్రం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఎలుకబండి అయితే ఉంటుంది. సో ఇది మేము వెళ్ళిన టైంకి అయితే ఫుల్ ఆకలి మీద ఉండింది. సో అప్పుడే అటు పక్క ఫుడ్ అయితే పెడుతున్నారు అనుకుంటాను. అందువల్ల ఇటు సైడ్ నుంచే ఫుల్ ఎగ్జైట్మెంట్తో అదే లైక్ డ్యాన్స్ లాగా వేస్తుంది అనమాట, ఫుల్ ఎగురుతూ ఉంది. సో మీరు కానీ చూసారంటే నేను అది కూడా రికార్డ్ చేశాను. యాక్చువల్లీ వైల్డ్ యానిమల్స్లో ఎలుకబంటి కూడా చాలా ప్రమాదకరమైనది, చాలా అంటే చాలా డేంజర్ అనమాట. యాక్చువల్లీ రీసెంట్గానే తిరుమలలో నడక మార్గంలో ఒక చిన్న పాపను కూడా ఎలుకబంటి తీసుకెళ్లి చంపేశారని న్యూస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరు చూసారా ఎంత ఎగ్జైట్మెంట్ లేదంటే అది ఆకలి మీద ఉందో తెలియదు కానీ ఫుల్ అలా ఎగురుతూనే ఉంది అనమాట. మేము అక్కడ ఒక 10 minutes ఉన్నాము, 10 minutes అలానే ఎగురుతూనే ఉంది. సో అక్కడ ఎలుగుబండి తర్వాత మీకు కొండ చిలువ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ ఇదైతే కొంచెం గ్లాస్ రూమ్లో అయితే ఉంటుంది. ఎండ వలన రిఫ్లెక్షన్ వల్ల అయితే మాకైతే కొంచెం కనిపించలేదు. నేనైతే రికార్డ్ చేశాను, రిఫ్లెక్షన్ వల్ల అయితే సరిగ్గా కనిపించలేదు. సో ఇక్కడైతే మొత్తం నాకైతే 4 snakes అయితే కనిపించాయి. ఫస్ట్ మాత్రం 2 అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కట్ల మధ్యలో ఉంది చూసారా. సో కట్ల వెనకాల ఉంది చూడండి, అటుపక్క ఒకటి, మళ్ళీ ఇటుపక్క రూమ్లో అయితే 2 ఉన్నాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి బటర్ఫ్లై జోను. సో ఇక్కడ ఏమంటే బటర్ఫ్లైస్ ఉండేటివి ఇప్పుడైతే లేవు. సో అందుకని మీకు చూపిస్తున్నాను. ఒక్కటి లేదు. ఈ బటర్ఫ్లై పార్క్ అని మాత్రం బోర్డు ఉంది కానీ నాకైతే ఒక్క బటర్ఫ్లై అయితే కనిపించలేదు. బటర్ఫ్లైస్ చూసిన తర్వాత కొంచెం ముందరికి వెళ్తే మీకు ఒక సర్కిల్ వస్తుంది. అక్కడ నుంచి మనం రైట్ వెళ్ళాల్సి ఉంటుంది. సో రైట్ వెళ్తే మీకైతే నీటి ఏనుగు అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్లీ 2 ఉన్నాయని చెప్పారు, మాకైతే ఒకటే కనిపించింది. సో ఫస్ట్ వెళ్ళిన దగ్గర అయితే లేదనమాట, అటుపక్క వాటర్లో అయితే ఉన్నింది. సో అదైతే కొంచెం సౌండ్స్ చేస్తున్నింది. మీకు కూడా కావాలంటే వినిపిస్తాను చూడండి. సో ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే మీకు ఎలిఫెంట్స్, ముసళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా ఎలిఫెంట్స్. సో ఆ 2 ఎలిఫెంట్స్ అయితే మేము వెళ్ళేసరికి 2 ఆడుకుంటూ ఉన్నాయి. మనుషుల కన్నా అనిమల్స్కే ఎక్కువ ఎఫెక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే మీకే అర్థమవుతుంటుంది. ఇదైతే చాలా పెద్ద జూ పార్కు. ఇది మొత్తం 5000+ acres అయితే ఉంది అనమాట ఈ జూ పార్కు. ఇక్కడ మనకైతే మానస్ సరోవర్ అని ఉంటుంది. సో లోపల ఏమంటే వాటర్ బర్డ్స్ అయితే ఉంటాయి, అంటే బాతులు, కొంగలు ఉంటాయి కదా, సో అలాంటి బర్డ్స్ అయితే లోపల ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా ఎన్ని ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ బర్డ్స్ అయితే మీకు ఇక్కడైతే ఉంటాయి అన్నమాట. ఇంకా మీరు ఈ పార్క్లో అయితే మెయిన్గా ఇలాంటి పుట్టలు అయితే చాలా చూస్తారు. సో ఇక్కడ మనకి మధ్యలో వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. డ్రింకింగ్ వాటర్, కూల్ వాటర్ ఉంటుంది, నాన్ కూలింగ్ కూడా ఉంటుంది. సో మీకు మధ్యలో చాలా దగ్గరలో అయితే మనకైతే కనిపిస్తుంటాయి. సో ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ.
సో ఇంకా ఇక్కడ మీరు చూసారంటే ఎగ్జిట్ అనమాట. సో మీరు ఇక్కడ లెఫ్ట్ వెళ్ళారంటే ఎగ్జిట్ అవుతాము. యానిమల్స్ కూడా మీకైతే కనిపించవు. ఇంకోటి ఇక్కడ మనకి బాత్రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి, మధ్యలో ఉంటాయి అనమాట. ఇంకా ఇక్కడ మీరు చూసారంటే బయటకు వచ్చిన తర్వాత అంటే ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీకు ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. సో మనం ఇక్కడ ఏదన్నా ఫుడ్ తెచ్చుకున్నా లేదంటే ఇక్కడ ఏదన్నా మనం వెయిట్ చేయాలన్నా కూడా ఇక్కడ వెయిట్ చేయొచ్చు. సో ఇలా వెయిటింగ్ హాల్ ఉంటుంది. సో ఇక వెయిటింగ్ హాల్ దాటుకొని మనం కొంచెం ముందరికి వెళ్తే మనకైతే ఎగ్జిట్ గేట్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఎగ్జిట్ గేట్. అటుపక్క అయితే ఎంట్రీ గేట్ అనమాట. మనం అటు సైడ్ నుంచి వచ్చాము. సో వెళ్ళేటప్పుడు మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఎగ్జిట్ గేట్ అనమాట. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలానే ఎవరన్నా ఈ జూ పార్క్కి వచ్చినుంటే మీ ఎక్స్పీరియన్స్ని మీ కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా కంపల్సరీ వెళ్ళి అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.